Hi everyone, good morning. So yesterday class work on doubts. సో పెండింగ్ పెట్టుకుంటే మీకే ప్రాబ్లం. సో అన్ని ఫినిష్ చేసుకోండి. ఇవాళ వీలైతే 10:30 వరకు తీసుకుంటాను వీలైతే. సో మనకి ఏమేం కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దామంటే ఇవాళ చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి కంప్లీట్ అవ్వడానికి. మనకి స్లైడర్స్ ఏపీఐ గురించి చెప్తున్నా ఇప్పుడు. స్లైడర్స్ యాడ్, డెలీట్, గెట్, అప్డేట్ ఇది చూద్దాం మనకి స్లైడర్స్ గురించి. అండ్ టాస్క్ ఫర్ ఏపీఐ మీకు ఒక టాస్క్ మీకు ఇచ్చేస్తాను, మీరు చేయొచ్చు దాన్ని. వీలైతే లేజీ లోడింగ్ కూడా చూద్దాం, లేదా పైప్స్ కాన్సెప్ట్ చూద్దాం. పైప్స్ కాన్సెప్ట్ ఉంది అండ్ స్లైడర్స్ ఉంది మనకి ఇవాళ. సో ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం మనకి ఎంతవరకు కంప్లీట్ అయిందో చూద్దాం. సో మనకి డాష్ బోర్డ్ నావిగేట్ చేస్తాం. లాగిన్ అయిన తర్వాత మనకి స్లైడర్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ స్లైడర్ ఉంది. ఈ యాడ్ స్లైడర్ అయిన తర్వాత మనకి ఒక మోడల్ ఓపెన్ చేసి దాంట్లో మనకు కావాల్సింది స్లైడర్ ఒకటే. సో మనకి ఏపీఐ కావాలి కాబట్టి ఆ ఏపీఐస్ చూద్దాం ఒకసారి ఎలా ఉంది, ఎలా రాస్తాము ఏంటి అనేసి. దానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటి. ఫస్ట్ ఒక ఏపీఐని యాడ్ చేయాలంటే ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో చూపించాను. యాడ్ స్లైడర్ చేయాలంటే మనకి ఓన్లీ సర్వీస్ ఇమేజ్ అనేసి మనకు కావాలన్నమాట. ఇమేజ్ మనకు కావాలి, కానీ ఇక్కడ ఇమేజ్ ని యాడ్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూద్దాం మనకి అడ్మిన్ స్లైడర్స్ కంపోనెంట్. ఇక్కడ ఇన్పుట్ లో ఇమేజ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఏదైనా ఎర్రర్ మనకి ఏమి ఎంటర్ చేయకపోతే మనకి ఎర్రర్ వచ్చేలాగా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ని మనకి క్లిక్ చేసినప్పుడు మనకి గెట్ అవ్వాలి. ఇక్కడ చూద్దాం మనకి ఇక్కడ ఏం చేస్తాను అంటే స్లైడర్ ని తీసుకున్నాను ఇమేజ్. ఇప్పుడు ఈ స్లైడర్ ని మనం చెక్ చేస్తాను ఏమొచ్చింది ఏంటి అనేసి దీంట్లో చెక్ చేస్తాను ఒకసారి. చెక్ చేద్దాం మనం ఏమొస్తుంది ఏంటి అనేసి చూద్దాం మనం కన్సోల్లో. ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సి ఫేక్ పాత్ అండ్ 1.png అనేసి ఉంది. సో ఇది ఏ అడ్రస్ నుంచి వస్తుందో దానికి తెలియదు. ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఓన్లీ ఇమేజ్ నేమ్ ని మాత్రం మనం పాస్ చేయాలి దానికి. అందుకోసం మనం ఈ మొత్తం అంతా మనకి రిమూవ్ చేసుకోవాలి. ఈ మొత్తం అంతా రిమూవ్ చేసుకోవాలంటే మనకి నార్మల్ గా ఒక ఈవెంట్ చేంజర్ అంటే చేంజ్ అనేసి ఈవెంట్ మనం యూజ్ చేసుకొని చేస్తాం అన్నమాట. మనం ఇక్కడ చేంజ్ అనే ఈవెంట్ అనమాట మనకు ఉండేది. ఈ ఇన్పుట్ లో మనకి ఏదైనా సరే ఇమేజ్ ని అప్లోడ్ చేస్తే ఆ కంట్రోలింగ్ మొత్తం దీంట్లోకే వస్తుంది. సో దాంట్లో ఉండే ఫైల్స్ అన్నిటిని. సో అప్లోడింగ్ ఇమేజ్ ఈవెంట్ అనేది రాసుకుంటున్నాను. సో చేంజ్ ఈవెంట్ రాసుకుంటున్నాను. సో వాటి మొత్తం కంట్రోలింగ్ ఈ ఇన్పుట్ బాక్స్ లో మనకి ఇమేజ్ ఏదైనా సరే క్లిక్ చేస్తే కంట్రోలింగ్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇప్పుడు దీనికంటే ఒక ఈవెంట్ అంటే దీనికంటే ఒక ఫంక్షన్ మనం రాయాలి. డాలర్ అని పెట్టుకోవద్దు, జస్ట్ ఏదైనా సరే ఈవెంట్ అని పెట్టుకుంటున్నా. అండ్ ఎనీ డేటా టైప్ ఎనీ వాల్యూ మనకు వస్తుంది అని. ఇప్పుడు ఈవెంట్ లో మనకి ఏమొస్తా చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవెంట్.
మనకి అది క్లిక్ చేస్తేనే మనకి దీంట్లోకి ఏమొస్తది, ఆ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమొస్తది అనేసి ఒకసారి చెక్ చేద్దాం మనం. ఈవెంట్ లో మనకి ఏమో వచ్చింది. జస్ట్ నేను ఇంకా యాడ్ స్లైడ్ నేను చేయట్లేదు. జస్ట్ ఈవెంట్ ని అప్కర్ చేస్తే ఆ ఈవెంట్ కి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ ఆబ్జెక్ట్ లో మనకి చూడండి, మనకు కావాల్సిన ఇన్పుట్ చూద్దాం మనకి. సో టైప్ చేంజ్, గెట్ అండ్ పాత్, ఇన్పుట్ ఫార్మ్ కంట్రోల్ నుంచి కంట్రోల్ అండ్ విడ్త్ అండ్ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఫాల్స్. టార్గెట్ లో మనకు ఉంటాయండి. టార్గెట్ వన్ మినిట్. టార్గెట్ లో ఫైల్స్ లో ఉన్నాయి. టార్గెట్ లో ఫైల్స్ టార్గెట్ లో ఫైల్స్ లో మనకి మనం సెలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది మనకి. నేమ్ అనేది ఫైల్స్ ఆఫ్ 0 అనమాట. అట్రిబ్యూట్ వచ్చేసి మనకి ఫైల్స్ ఆఫ్ 0. ఈ వాల్యూని మనకి గెట్ చేసుకోవాలి మనకి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్కి నేను సేవ్ చేసుకుంటున్నాను. అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక వేరియబుల్కి నేను స్టోర్ చేస్తున్నాను. ఎందుకోసం నేను చెప్తాను. మొత్తం వచ్చేసి ఫైల్స్ అనేవి ఒక వేరియబుల్ తీసుకుంటాం. వేరియబుల్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అయి ఉండాలి మనకి. ఈ ఫైల్స్ లో మన ఏముంది, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 అనమాట. ఫైల్స్ ఆఫ్ 0 మనకి ఏముంటది చూస్తే మనకి ఏమొస్తుంది అనేసి. ఫైల్ నేమ్ అండ్ లాస్ట్ మాడిఫైడ్ డేట్ అండ్ ఈ ఫైల్ యొక్క ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లోనే ఉంది మనకి. నేమ్, సైజు అండ్ టైప్, ఇలా ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఫైల్స్ వచ్చేసి ఈ సర్వర్ ఇమేజ్ కి నేను పంపిస్తున్నాను. ఫైల్స్ ఇక్కడ ఉండే ఫైల్స్ వచ్చేసి మనకి ఈ ఫైల్స్ లో మనకి ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ మొత్తాన్ని మనకి ఈ ఫైల్స్ ద్వారా నేను పంపిస్తున్నాను. ఎప్పుడు యాడ్ స్లైడర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వరకు చూడండి ఒకసారి. కాన్స్టెంట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫార్మ్ డేటా తీసుకున్నాను. అండ్ డేటా డాట్ అపెండ్ ఈక్వల్ టు సర్వీస్ నేమ్. ఇక్కడ ఏంటంటే సర్వీస్ నేమ్ అనేది ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ఈ ఏపీఐలో ఉండే సర్వీస్ ఇమేజ్ అన్నమాట. ఈ సర్వీస్ ఇమేజ్ లోకి మనం గెట్ చేసుకుంటున్న వాల్యూని నేను దానికి అపెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉంది వాల్యూ. ఈ వాల్యూని ఫైల్స్ అనుకుంటున్నా. ఈ ఫైల్స్ వచ్చేసి మనం ఈ సర్వీస్ ఇమేజ్ కి నేను పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏపీఐని ఇంటిగ్రేట్ చేయాలి. మనం ఇక్కడ ఏపీఐని ఇంటిగ్రేట్ చేయాలంటే ఆల్రెడీ మనము ఎస్టర్డే వచ్చేసి సర్వీసెస్ అనే కాన్సెప్ట్ లో మనం సర్వీసెస్
అంటే ఏపీఐ సర్వీసెస్ అనేసి మనం చేసాం ఏపీఐ సర్వీస్.ts లో. ఇక్కడ ఆల్రెడీ యాడ్ స్లైడర్ ని మనకి క్రియేట్ చేసాం. ఇక్కడ ఏంటంటే మనం పంపించాల్సింది ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని దానికంటూ ఒక డేటాను పంపించాలి. డేటాను పంపిస్తే ఈ వాల్యూ వచ్చేసి మనకి రిటర్న్ అవుతుంది మనకి. సేమ్ మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఈ ఫైల్లో. హెచ్టిటిపి క్లయింట్ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. ఈ హెచ్టిటిపి క్లయింట్ మనకు ఉన్నా లేకపోయినా మనకు నో ప్రాబ్లం. ఇది కాదు దీంట్లో ఇలా మనకు ఆ సర్వీస్ పేజ్ మనం ఇక్కడ డిక్లేర్ చేసి అంటే ఆ సర్వీస్ లో ఉండే ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకోవాలంటే ఆ సర్వీస్ పేజ్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఇంపోర్ట్ ఎలా చేస్తాం చూడండి. ఏపీఐ సర్వీసెస్ స్లాష్ ఎక్కడి నుంచి ఉంది ఆ పాత్ అనమాట అది. ఫ్రమ్ //API.services. ఇప్పుడు ఈ ఏపీఐ సర్వీసెస్ కి వచ్చేసి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం మనకి ప్రైవేట్ ఓన్లీ ఏపీఐ సర్వీసెస్ కూడా ప్రైవేట్ ఈక్వల్ HTTP API సర్వీసెస్ అనేసి దీనికి ఏపీఐ సర్వీస్. ఇప్పుడు ఈ HTTP యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. ఇక్కడ మనకి సర్వర్ తో మనం చేయాలి కదా మనకి this.http డాట్ ఈ HTTP లో చూడండి మనకి కావాల్సిన ఫంక్షన్ ఉంటుంది మనకి ఏంది యాడ్ స్లైడర్ ఏపీఐ కావాలి మనకి. ఈ యాడ్ స్లైడర్ ఏపీఐ లైక్ మనకి ఏం పంపించాలి మనం డేటాను పంపించాలి. దాని నేమ్ ఏంటంటే డేటా డాట్ సబ్స్క్రైబ్ అనే మెథడ్ ద్వారా మనకి అవుట్పుట్ ని గెట్ చేస్తాం. ఇది వచ్చేసి మనకు ఒక వేరియబుల్ లోకి మనం స్టోర్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏమనుకుంటున్నాను రిజల్ట్ అనేది తీసుకుందాం. రిజల్ట్ ఎన్ని డేటా అయిపోయినేసి ఇక్కడ 1 టైం రాసుకునేసి మనకు ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఇక్కడ యారో ఫంక్షన్ మనం యూజ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి console.log ఆఫ్ రిజల్ట్ ఇంకా సేమ్ అంతే మనకి యాడ్ అయినప్పుడు మన సక్సెస్ అయితే డిలీట్ అవుతాయి సక్సెస్ అవుతాయి మనకి ఆ సక్సెస్ మెసేజ్ దీంట్లోకి వస్తుంది మనకి కన్సోల్ లో. ఒకసారి చూద్దాం మనకి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ యాడ్ స్లైడ్ ఇమేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ స్టేటస్ 1 అండ్ ఇమేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ రెస్పాన్స్ మనకి ఎక్కడ కనిపించాలి ఇక్కడ కనిపించాలి. ఈ పార్ట్ లో మనకు కనిపించాలి. ఈ పార్ట్ లో మనకు కనిపించాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకొని దాని కేసెస్ లో మనం రాస్తాం. సో సేమ్ లైక్ మనకి ఇఫ్ కండిషన్ రాస్తాం. మనకి ఇఫ్ కండిషన్ రిజల్ట్ ఈక్వల్ టు 0 ఎల్స్ కండిషన్ ఈ మెసేజ్ అనేసి మనం మెసేజ్ ఎందుకంటే ఆ మెసేజ్ ని మనకి HTML లో మనం ప్రింట్ చేసుకోవాలంటే అది పబ్లిక్ వేరియబుల్ అయి ఉండాలి మనకి. సో ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇంకా గెట్ స్టేటస్ మనం చేయలేదు. కలర్స్ ని మనం రాయలే కదా ఇంకా. సో కలర్స్ ఆల్రెడీ మనకు అడ్మిన్ లో మనకు ఉంటాయి చూడండి. అడ్మిన్ లో ఉండేది మనం రాసుకున్నాం. CLR రెడ్ గ్రీన్ CLR అన్నిట్లో మనకు లోడ్ అయినప్పుడు మనకు అదే కలర్స్ 0 ఉండాలి. ఇక్కడ గ్రీన్ వచ్చేసి ట్రూ అవ్వాలి. ఇక్కడ రెడ్ అనేది ట్రూ అవ్వాలి. ఈ మెసేజ్ వచ్చేసి మనకి బైండింగ్ అవ్వాలి. ఇక్కడ ఉండే మెసేజ్ వచ్చేసి మనకి బైండింగ్ ఎక్కడ అవ్వాలి ఇక్కడ మనకు చూపించాలి. అప్లోడ్ సక్సెస్ఫుల్ అని మనం చూపించుకోవాలి. అప్లోడ్ సక్సెస్ఫుల్ అనేది మనకు
బటన్ కింద పెడుతున్నాను. అప్లోడ్ సక్సెస్ఫుల్ చూద్దామండి. ఓకే, కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. యాడ్ స్లైడర్. ఇమేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇమేజెస్ అన్ని ఒక ఏపీఐలో స్టోర్ చేసాం, ఒక డేటాబేస్ లో మనం స్టోర్ చేసాం. ఆ డేటాబేస్ లో ఉండే ఇమేజెస్ అన్నిటిని మనం గెట్ చేసుకోవాలి ఇక్కడ గెట్ స్లైడర్ ద్వారా. సేమ్ లైక్ మనకి యూజర్స్ లో ఎలాగైతే గెట్ చేసుకొని ఇక్కడ ఒక టేబుల్ లో మనం డిస్ప్లే చేసామో, సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. ఈ స్లైడర్స్ లో ఇక్కడ ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ లోకి మనకి గెట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ గా రాయేస్తున్నాను, మళ్ళీ తర్వాత చూడండి. ఇది గెట్ స్లైడర్స్ అని రాస్తున్నాను. మొత్తం అంతా టేబుల్ తీసుకున్నాను. ఒక టేబుల్ తీసుకుంటున్నాను గెట్ స్లైడర్స్ అనేసి. అండ్ టీఎస్ కాంపోనెంట్ లో గెట్ స్లైడర్ సంబంధించింది మోడల్. ఇది వేరే దానికి మోడల్. సేమ్ లైక్ ఇంకా మోడల్ గానీ అన్ని వచ్చేసి అప్డేట్ డిలీట్ చేస్తాం కదా, సేమ్ లైక్ దానికి కూడా అప్డేట్ డిలీట్ కి నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మళ్ళీ మీరు ప్రాక్టీస్ ఫస్ట్ మనకి యూజర్స్ అంటే యూజర్స్ ని ఒకటి నీట్గా చేస్తే మరి ఇదన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట మీకు. సెండ్ అండ్ టు డిస్ప్లే స్లైడర్స్ కంటెంట్ అండ్ డిలీట్ అండ్ అప్డేట్ అన్ని రాయేస్తున్నాను. స్లైడర్స్ it is the 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఇప్పుడు వీటికి అప్డేట్ స్లైడర్ కి డిలీట్ స్లైడర్ కి వీటికి నేను ఏపీఎస్ రాయలేదు ఇంకా. అది ఎక్కడ రాయాలి? సర్వీసెస్ లో రాయాలి. సర్వీసెస్ లో నేను ఆల్రెడీ రాశాను, అవి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. సర్వీసెస్ లో మనకి యాడ్ స్లైడర్ డిలీట్ యూజర్ మాత్రం రాశాం మనం ఇక్కడ అంతే.
సర్వీసెస్ అప్డేట్ గెట్ delete స్లైడర్ గెట్ స్లైడర్ యాడ్ స్లైడర్. లాస్ట్ క్లాసులు అన్ని ప్రీవియస్ క్లాసెస్ అన్ని బాగా చూస్తే ఇవన్నీ సేమ్ అదే మెథడ్ లోనే మనకు ఉంటాయి. మోడల్ ఓపెన్ అవ్వాలి అని చెప్తే ఆ మోడల్కి వచ్చేసి మనం .404. ఏపీ ఆ బ్రౌజర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సార్ దీంట్లో ఓపెన్ చేసి యూజర్స్ వస్తుంది అండ్ స్లైడర్స్ మనకు రావట్లేదు. ఇది ఎర్రర్ వస్తుంది. సో 1 minute చూడండి, ఇక్కడ గెట్ స్లైడర్ కోసం మనం ఏం చేసామంటే ఇప్పుడు గెట్ స్లైడర్ మనం చేస్తున్నాం కదా, మనకి ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఈ గెట్ స్లైడర్ వచ్చేసి మనకి పేజ్ లోడ్ అయినప్పుడు మనం గెట్ చేసుకోవాలి. ఇది మనం రాయలేదు. పేజ్ లోడ్ అయినప్పుడు మనకి 1 minute మొత్తం అన్ని కాపీ పేస్ట్ చేసుకుని ఒకటేసారి ఇచ్చేసి మనకి చేంజ్ అవుతుంది. 1 minute. గెట్ స్లైడర్ ఎప్పుడు కావాలంటే మనకి పేజ్ లోడ్ అయినప్పుడు మనకి రాసుకోవాలి. సో ఎన్జి అనేట్లో మనకి దిస్ డాట్ గెట్ స్లైడర్స్ ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్పుట్. మన స్లైడర్స్ అన్ని ఈ పేజీలోకి మనకు వచ్చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గెట్ స్లైడర్ మనకి ఏ పేజీ మనం రాసినప్పుడు దాన్ని ఎన్జి ఆన్ ఇట్లో మనం రాసుకోవాలి. పేజ్ లోడ్ అయినప్పుడు మనకి ఇది కాల్ అవ్వాలంట మనకి. సో ఇప్పుడు కాల్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం రాశాను నేను గెట్ స్లైడర్స్ లో, జస్ట్ ఆ డేటాను మొత్తం అంతా గెట్ చేసుకున్నాను నేను. అంటే ఇది ఫైల్ పాత్ అనమాట మనకి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు అవుట్ లో మీరు చూసినప్పుడు మనకి ఒకసారి చూద్దాం, మనకి ఏదైనా సరే అవుట్ కదా మనకి. ఒకసారి చూద్దాం అవుట్ లో ఏం వచ్చింటది, ఆ ఫైల్ పాత్ ఎలా వచ్చింటది ఏంటి అనేసి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇదే మనకి. ఫైల్ పాత్ అనేది ఏంటంటే మనకు
ఆ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ పాత్ లో ఉన్నాయనేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇమేజెస్ ఆర్ అవైలబుల్ అనేసి మనకు వచ్చింటది ఇక్కడ స్టేటస్ 1 అనమాట. ఇక్కడ ఈ ఫైల్ పాత్ వచ్చేసి ఏ పాత్ లో మనకు ఉన్నాయనేసి ఇంపార్టెంట్. ఆ పాత్ ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఎలా రాసింటానంటే, ఆ ఫైల్ పాత్ ని వచ్చేసి నేను ఒక వేరియబుల్ అనుకుంటున్నాను ఫైల్ పాత్ అనేసి. ఈ ఫైల్ పాత్ లో నేను పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే మనకి ఇమేజ్ ని మనం ప్రింట్ చేయాలి అంటే ఆ ఫైల్ పాత్ ని యూజ్ చేసుకోవాలన్నా. లెట్ ఎక్స్ ఆఫ్ res అండ్ res ని మనం ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసాం చూడండి. ఇక్కడ ఫైల్ పాత్ ప్లస్ ఎక్స్ డాట్ స్లైడర్ ఇమేజ్ అనమాట. ఆ స్లైడర్ ఇమేజ్ వచ్చేసి మనకి ఇక్కడ వీటిలో వచ్చింటది. ఈ డేటాలో మనకి ఇమేజ్ స్లైడర్ ఐడి, స్లైడర్ ఇమేజ్ అండ్ స్లైడర్ స్టేటస్ అనమాట. వీటిని బేస్ చేసుకొని మనం రాసాం. ఇక్కడ స్లైడర్ స్టేటస్ 0 అండ్ స్లైడర్ స్టేటస్ 1 అనమాట. వాటిని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఎక్స్ డాట్ స్లైడర్ స్టేటస్ =1 అయితే మనకి క్లాస్ సక్సెస్ పెట్టాను, యాక్టివ్ అనే క్లాస్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఎక్స్ డాట్ స్లైడర్ స్టేటస్ =0 అంటే క్లాస్ టెక్స్ట్ డేంజర్ అని రాశాను, ఇన్యాక్టివ్ అని రాశాను. ఇక్కడ సపరేట్ గా నేను రాసుకున్నాను. లేదా అనుకుంటే 1, 0 అనేసి మీరు రాసుకోవచ్చు, మీకు గుర్తున్నాయి అనేసి అనుకుంటే, యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేసి. ఇప్పుడు ఇలా వచ్చాయి. ఇప్పుడు మనకి యూజర్స్ లో మనకి ఎడిట్ డిలీట్ రెండు చేసాం. సేమ్ లైక్ అక్కడ ఎడిట్ డిలీట్ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అంతే. ఎడిట్ చేసినప్పుడు మనకి ఒక పాపప్ ఓపెన్ ఒక మోడల్ ఓపెన్ అవుతుంది. ఆ మోడల్ కి వచ్చేసి మనకి దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని మనకి చేస్తాం. ఫస్ట్ ఇక్కడ API లో చూస్తే ఫస్ట్ డిలీట్ కి అండ్ అప్డేట్ కి మనకి API చూద్దాం, వాటికి ఏం రిక్వైర్మెంట్ ఉందో చూద్దాం ఒకసారి. డిలీట్ స్లైడర్ కి చూస్తే మనకి పోస్ట్ మెథడ్ ఉంది అండ్ డిలీట్ స్లైడర్ అంటే స్లైడర్ ఐడి పంపించాలి దానికి. అప్డేట్ కి స్లైడర్ ఐడి, అప్డేట్ కి వచ్చేసి స్లైడర్ ఐడి, స్లైడర్ ఇమేజ్, స్లైడర్ స్టేటస్ 3 పంపించాలి. దీనికి ఐడి పంపించాలి మనకి. సేమ్ లైక్ ఇక్కడ నేను రాసింది కూడా అదే. ఇక్కడ ఏంటంటే క్లిక్ ఓపెన్ మోడల్లో ఎక్స్ డాట్ స్లైడర్ ఐడిని పంపిస్తున్నాను. డిలీట్ స్లైడర్ కి ఎక్స్ డాట్ స్లైడర్ ఐడిని నేను పంపిస్తున్నాను అనమాట. స్లైడర్ ఐడిని రెండు కేసెస్ లో నేను పంపిస్తున్నా. డిలీట్ అని క్లిక్ చేసిన, ఎడిట్ అని క్లిక్ చేసిన. డిలీట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మెసేజ్ రాశాను చూడండి. డిలీట్ క్లిక్ చేసి ఐడిని నేను ఇక్కడ గెట్ చేసుకుంటాను. ఇక్కడ కన్ఫర్మ్ ఆర్ ష్యూర్ టు డిలీట్ అనేసి. సో కాన్స్టెంట్ డేటా న్యూ ఫార్మ్ డేటా అండ్ స్లైడర్ నేను గెట్ చేసుకుంటాను. అండ్ డిలీట్ స్లైడర్ కి API వచ్చేసి సర్వీస్ పేజ్ లో నేను రాశాను అనమాట. డిలీట్ స్లైడర్ కి నేను ఆల్రెడీ ఇక్కడ API రాయేసాను. దిస్ డాట్ API డాట్ డిలీట్ స్లైడర్ అండ్ ఎక్స్ అన్నమాట. ఇక్కడ డేటా వచ్చే డేటా అనమాట. ఇక్కడ మనం ఏదైతే పంపిస్తామో ఆ డేటా అది గెట్ చేసుకుంటుంది, అది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన తర్వాత ఇక్కడి వరకు రెస్పాన్స్ రెడీగా ఉంటుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ మెథడ్ ద్వారా మనకి డేటాని గెట్ చేసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి MSDలోకి నేను డేటా డిలీట్ అయిందా లేదా అనేసి నేను గెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ రిఫ్రెష్ అవ్వాలంటే ఇప్పుడు ఏదైనా సరే డిలీట్ అయినప్పుడు మనం రిఫ్రెష్ అవ్వాలంటే దిస్ డాట్ గెట్ స్లైడర్స్ అనేసి మళ్ళీ ఇక్కడ కాల్ చేసుకోవాలి. సేమ్ మన ఇక్కడ యూజర్స్ లో ఎలాగైతే చేసాం ఇక్కడ కూడా అంతే మనకి చేసేది. ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తున్నాను మోడల్. అంటే అప్డేట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఓపెన్ మోడల్ అని పెట్టాను, అప్డేట్ చేశాను. అక్కడ ఉండే వాల్యూస్ అన్నిటిని నేను ఇక్కడ చేస్తున్నాను. అప్డేట్ స్లైడర్ కి వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ అపెండ్ చేసుకుంటున్నాం. మళ్ళీ డేటాను వచ్చేసి నేను పాస్ చేస్తున్నాను. చూద్దాం. స్లైడర్స్ లో ఫస్ట్ డిలీట్ చేద్దాం. మనకి ఏదైనా సరే ఇది చూడండి, ఇది వాలేదు, డిలీట్ చేద్దాం. ఆర్ యు వాంట్ టు షేర్ టు డిలీట్? ఓకే, చూడండి డిలీట్ అయిపోయింది. సో ఇంకా ఏదైనా డబల్ ఉన్నాయి డిలీట్ చేద్దాం. ఇది చూడండి డిలీట్ చేద్దాం. ఇది చూడండి ఇది డిలీట్ చేద్దాం, ఇది డిలీట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ డిలీట్ చేసాం. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ అనేసి మనకి సీరియల్ నెంబర్ మనకి ఇంక్రిమెంట్ చేస్తూ రావాలన్నమాట. మనకు అక్కడ యూజర్ నేమ్స్ లో మనం చేసాం ఇంక్రిమెంట్ చేస్తూ అపెండ్ చేసుకుని యూజర్ నేమ్స్ లో వచ్చేసి మనకు 1 2 3 లో వచ్చేసి ఐడి అనే దాన్ని అపెండ్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే మనకి అడ్మిన్ హోమ్ కదా, మనకి డాష్బోర్డ్ హోమ్ ఇది కాదు, అడ్మిన్ కూడా కాదు, యూజర్స్ కదా మనకు రాసింది, యూజర్స్ అన్నమాట. ఎటువంటి ఒక ఎంటీ అరే తీసుకున్నాను, దాంట్లో అపెండ్ చేసుకున్నాను, దాన్ని సార్టింగ్ చేశాను. అవన్నీ సేమ్ లైక్ ఇక్కడ ఎలాగైతే చేసామో అలాగే చేసుకొని
ఇక్కడ అలాగే చేసుకుని 1 2 3లో వచ్చేసి మనకి అపెండ్ చేసుకోవాలి మనకి ఇక్కడ గెట్ యూజర్స్ అండ్ ఇక్కడ గెట్ స్లైడర్స్ అన్నమాట. గెట్ స్లైడర్స్ లో మనకి ఫైల్ పాత్ ఇవన్నీ ఇచ్చేసాం. మనకి డేటా అనేసి ఇచ్చాం. ఈ డేటా వచ్చేసి మనకి ఇక్కడ కానీ చూస్తే మనకి ఆ డేటా అనేది ఇచ్చాం. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఐడిని క్రియేట్ చేసుకొని మనకి చూద్దాం ఒకసారి అవుతుందా. వస్తే ఓకే, రాకపోతే వదిలేద్దాం. ఈక్వల్ టు డేటా డాట్ సార్టింగ్ అనేసి ఆర్ఎస్ ఈక్వల్ టు సార్టింగ్ ఆర్ఎస్ సార్టింగ్ ఆర్ఎస్ సార్టింగ్ ఇప్పుడు ఐడి అనేదాన్ని మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఎక్స్ డాట్ ఐడి ఎక్స్ డాట్ ఐడి వన్ 2 3 4 5 6 7 8 9 10 వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లేటెస్ట్ గా ఏదైతే అప్లోడ్ చేస్తామో అది రావాలి మనకి. ఇక్కడ కంపేర్ చేసుకోవాల్సింది మనకి ఏంటంటే స్లైడర్ ఐడి అనేసి ఎక్స్ట్రా యూజర్ ఎడిబుల్ స్లైడర్ ఐడి. మనకు ఐడీస్ మనకి ఏమున్నాయి ఇక్కడ స్లైడర్ ఐడిని కంపేర్ చేయాలి మనం. ఏదైతే మనకు లేటెస్ట్ గా అప్లోడ్ చేస్తాం అది ఇప్పుడు చూద్దాం. అప్లోడ్ చేసి చూద్దాం మనకి ఏదైనా ఇమేజ్ ని టాప్ వస్తుందా లేదా చూద్దాం. సో మనకి ఇమేజెస్ నీట్ గా ఉండేది కావాలి. CSS క్లిక్ చేసిన ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇమేజ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ గెట్ స్లైడర్స్ ని మనం కాల్ చేయాలి. ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో మనకి ఇక్కడ అప్డేట్ అయితే మనకి యాడ్ స్లైడర్స్ లో దిస్ డాట్ గెట్ స్లైడర్స్ కావాలి. ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది ఫస్ట్ కి. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ కానీ చూద్దాం మనకి. యాడ్ ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ ఇక్కడ వచ్చేసింది మనకి. ఇక్కడ వచ్చేసింది ఇది డబుల్ గా ఉన్నాయి. సో మనం డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు యాంగులర్ కూడా చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇది ఇన్యాక్టివ్ లో ఉంది మనకి. యాక్టివ్ లో చేయాలంటే ఎడిట్కి వెళ్ళేసి ఇక్కడ ఇన్యాక్టివ్ యాక్టివ్ అనేసి మనం ఇక్కడ రాశాం. యాక్టివ్ పెట్టుకుంటే మనకి యాక్టివ్ లోకి మారిపోయింది మనకి. ఇక్కడ యాక్టివ్ చూస్తున్నాం మనకి. యాక్టివ్ ఇమేజ్ వచ్చేసి మారిపోతుంది. ఇమేజ్ ని మనం క్లియర్ చేసుకోవాలి మనకి. ఆ ఇమేజ్ లో ఉండే వాల్యూని మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అన్నమాట మనకి. ఇలా
స్లైడర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. మనకి ఏదైనా సరే డిలీట్ చేసినప్పుడు డిలీట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇవి డిలీట్ చేసినవి అండ్ మన డేటాబేస్ లో ఉండేది. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా సరే ఒక స్లైడ్ ని యాడ్ చేసుకుంటే ఇక్కడ ఉండే డేటాబేస్ లో ఉండే స్లైడ్స్ మాత్రమే మనకి హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏవైతే మన స్లైడ్స్ ఉన్నాయో అవి మాత్రమే మనకి ఫ్రంట్ ఎండ్ లో స్లైడ్స్ లో ఉండాలి, మిగతాటి ఉండకూడదు అనమాట మనకి. ఈ పేజ్ లో వచ్చేసి మనకి గెట్ స్లైడర్ అనేసి మనకు రాయాలి. గెట్ యాక్టివ్ స్లైడర్. సర్వీసెస్ లోకి వెళ్దాం. మనకి దానికోసం అనేసి ఒక ఏపీఐ రాసుకుందాం. మనకి గెట్ స్లైడర్స్ కి ఇక రాశాను ఆల్రెడీ. గెట్ స్లైడర్ యాక్టివ్ అనమాట ఇది. గెట్ స్లైడర్ యాక్టివ్ అనే స్లైడర్. ఇప్పుడు ఈ ఏపీఐ వచ్చేసి ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే మన హోమ్ స్లైడర్స్ లో మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చేస్తున్నాను మనకి. సో మనకి హోమ్ పేజ్ ఉంది కదా, మనకి హోమ్ పేజ్ లో ఫ్రంట్ ఎండ్ లో వచ్చేసి మనకి ఏవైతే డేటాబేస్ లో నేను ఇస్తానో ఇక్కడ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఈ కరోజల్ ఇమేజెస్ నేను ఇక్కడ రాయకూడదు. ఆ కరోజల్ ఇమేజ్ బదులు నేను ఇంకోటి రాస్తాను ఇక్కడ. ఇక్కడ పేజ్ లో వచ్చేసి మనకి ఫస్ట్ ఈ పేజ్ లో మనకి సర్వీసెస్ ని ఇంపోర్ట్ చేసుకుందాం మనం. ఈ సర్వీసెస్ పేజ్ ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సర్వీసెస్ పేజ్ లోని ఏపీఎస్ ఉన్నాయి కాబట్టి ఆ ఏపీఎస్ ని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఆ ఏపీఐ కంటూ ఒక నేమ్ ని నేను యాడ్ చేస్తాను. కన్స్ట్రక్టర్ ప్రైవేట్ హెచ్టిటిపి అండ్ ఏపీఐ సర్వీస్ ని రాస్తున్నాను. అండ్ ఈ హెచ్టిటిపిని యూజ్ చేసుకొని మనం రాయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి గెట్ ఫంక్షన్ రాద్దాం. మనకి గెట్ స్లైడర్. గెట్ స్లైడర్ రాస్తున్నాను. ఆర్ఈఎస్ అనేసి మనకు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫైల్ పాత్ అనేసి మనం ఇంపోర్ట్ చేసుకొని ఆర్ఈఎస్ అనేసి రాసుకోవాలి. ఈ 3 వేరియబుల్స్ ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఇక్కడ ఎలాగైతే చేశాను ఆర్ఈఎస్ ని వీటిని రాద్దాం. ఇదే రాద్దాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా దీనిపైన నేను డిక్లేర్ చేస్తున్నాను ఈ వేరియబుల్స్ ని. ఇవి గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి మనం బైండింగ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు బైండింగ్ చేయడానికి రాస్తున్నాం. ఇప్పుడు గెట్ యాక్టివ్ స్లైడర్స్ వచ్చేసి ఎప్పుడు పేజ్ లోడ్ అయినప్పుడల్లా మనకు కావాలి కాబట్టి ఇక్కడ దిస్ డాట్ గెట్ యాక్టివ్ స్లైడర్. కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో యూజర్స్ ని ఒకటి పర్ఫెక్ట్ గా చేస్తే ఇవన్నీ మీరు ఎలా రాయాలనేసి మీకు ఐడియా వస్తుంది. దిస్ డాట్ గెట్ స్టూడెంట్ స్లైడర్స్ యాక్టివ్ జస్ట్ ఇది. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి ఈ HTML లోకి వచ్చేసి మనకి ఇప్పుడు రాసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కరోజల్ అనేసి ముందు రాసాం. మనకి ఈ కరోజల్ ఇమేజ్ బదులు మనం ఏం చేస్తామంటే మన దగ్గర డేటా వచ్చేసి ఇక్కడ ఉంది, ఆర్ఈఎస్ లో ఉంది. మనకి ఆ ఆర్ఈఎస్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రాయాలి. ఆర్ఈఎస్ ని బేస్ చేసుకొని ng ఫర్ లెట్ గెట్ ఆఫ్ ఆర్ఈఎస్. హోమ్ కమాండ్ లో ఆర్ఈఎస్ కరోజల్ ఇమేజ్ బదులు మనం ఏం చేయాలంటే ఆర్ఈఎస్. అండ్ ఇక్కడ కరోజల్ ఇమేజ్ బదులు ఆర్ఈఎస్. యాక్టివ్ 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 యాక్టివ్. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను. లోకల్ హోస్ట్ 4200 చేస్తున్నాను. undefined images and undefined. సో చూద్దాం మనకి ఏమైనా మిస్టేక్ ఉందా అనేసి. z.res ఫైల్ ps కాంపోనెంట్. ఓకే సారీ, ఫైల్ పాత్ కదా మనకు ఉండేది. ఫైల్ పాత్ లో మనకు ఉంది అనమాట ఆ ఇమేజ్ అనేది. ఫైల్ పాత్ కూడా మనకి ఇక్కడ రాయాలి. ఫైల్ పాత్ ప్లస్ ఇక్కడ ఇమేజ్ వచ్చేసి ఫైల్ పాత్ ప్లస్ ఇమేజ్.
z.slider image. స్లైడర్ ఇమేజ్ అన్నమాట మనకు కావాల్సింది. ఎందుకంటే ఈ ఆర్ఈఎస్ లో స్లైడర్ ఇమేజ్ అనేసి మనకు ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం స్లైడర్ ఇమేజ్ రాసుకుంటాం. మనకి ఒక ఎర్రర్ ఏదో ఉంది మనకి. ఐడెంటిఫై అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఉండే డిజైన్ కి ఇక్కడ ఇచ్చేద్దాం మనకి. కన్ఫ్యూజన్ ఎందుకు ఒక రోజు మొత్తం చూడండి ఇక్కడ చూస్తే మనకి 1 యాక్టివ్ లో ఉండేది 1 2 3 4 5 యాక్టివ్ లో ఉన్నాయి మనకి 1 2 3 4 5 చూడండి మనకి అక్కడ ఉండే యాక్టివ్ లో ఉండే ఇమేజెస్ ఇక్కడ వస్తున్నాయి. డేటాబేస్ లో ఉండేటి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజెస్ లో ఏదైనా సరే నేను కనిపించకూడదు అనుకుంటున్నా. సపోజ్ ఇదే ఈ డెవాప్స్ అనేది కనిపించాలి అనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ వద్దులే ఇది దీన్ని ఎడిట్ చేద్దాం. ఇన్యాక్టివ్ లెక్ చేసుకుందాం మనం. ఇన్యాక్టివ్ అప్డేట్ ఇన్యాక్టివ్. ఇప్పుడు మనకి ఎన్ని రావాలి? యాక్టివ్ లో ఉండేటి ఓన్లీ 4 రావాలి మనకి. 1 2 3 4 ఇక్కడ కొత్త ఇమేజ్ ని నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అడ్మిన్ లో ఒక కొత్త న్యూ ఇమేజ్ ని నేను యాడ్ చేద్దాం అనుకుంటా. దీన్నే డైనమిక్ అప్లికేషన్ అంటారు అనమాట. ఇక్కడ చేంజ్ చేసి అక్కడ ఫ్రంట్ ఎండ్ లో చేంజ్ అవ్వడం. ఇప్పుడు చూడండి ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఒక ఇమేజ్ అప్లోడ్ అయింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఏది చేంజ్ చేసినా ఇక్కడ ఏమైనా సరే చేసినా అండ్ ఫ్రంట్ ఎండ్ లకి ఎఫెక్ట్ అవ్వడం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ డాష్ బోర్డ్ నుంచి డేటాబేస్ ఉండే డేటాని మనం చేంజ్ చేస్తాం. ఆ డేటాబేస్ లో చేంజ్ చేసింది మన ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళి చేంజ్ అవుతుంది మనకి. యూజర్స్ అంతే. యూజర్స్ లో మనకి ఏదైనా సరే ఇక్కడ చేంజ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఏమన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు. స్లైడర్స్ అంతే. ఇక్కడ ఎడిట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఫీడ్బ్యాక్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ బదులు ఏంటంటే అంటే ఇక్కడ ఇంకో ఏపీఐ మీకు టాస్క్ గా ఇస్తాను. ఇక్కడ ఇంకో ఏపీఐ ఇస్తున్నా అంటే ఇక్కడ చూడండి యాడ్ డిస్క్రిప్షన్, డెలిట్ డిస్క్రిప్షన్, గెట్ డిస్క్రిప్షన్, అప్డేట్ డిస్క్రిప్షన్. యాడ్ డిస్క్రిప్షన్ కి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని పెట్టండి. ఫీడ్బ్యాక్ దగ్గర డిస్క్రిప్షన్ అని పెట్టండి. డాష్బోర్డ్ యాడ్ కంటెంట్ ఇది క్లిక్ చేస్తే ఒక బటన్ కనిపించాలి మీకు. ఆ బటన్ ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి ఏమేమి కావాలి ఇక్కడ నేమ్, ఇమేజ్, డిస్క్రిప్షన్. నేమ్, ఇమేజ్, డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ చూడండి మనకి ఇమేజ్, నేమ్, డిస్క్రిప్షన్. వీటిని కూడా మీరు ఇక్కడ ఇచ్చి ఇక్కడ యాడ్ చేసి డిలీట్ చేసినా యాడ్ చేసినా ఇక్కడికి వచ్చేట్టు మీరు చేయాలన్నమాట. ఈ ఏపీఐ టాస్క్ మీరు చేశారు అనేసి అనుకుంటే మీకు ఏపీఎస్ మీద గ్రిప్ వచ్చినట్టు. సో ఇది ఏపీఎస్ తో మనకి కంప్లీట్ గా అయిపోయింది ఇవాళ. అండ్ మీరు ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్ వచ్చింది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను మీకు. ఎందుకంటే నాకు తెలిసి నాకు అర్థం కావట్లేదు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు లేదో అనేసి. సో ప్రాక్టీస్ చేస్తే అర్థం అవుతుంది. ప్రాక్టీస్ చేయకుండా పెండింగ్ పెట్టుకుంటూ ఉంటే మాత్రం చేయడం చాలా కష్టం అయిపోద్ది. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి పైప్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఫినిష్ చేసుకుందాం ఇవాళ. మనకి ఆల్మోస్ట్ అయిపోద్ది. పైప్ చెప్తాను. కస్టమ్ పైప్స్ అయితే ఎలా క్రియేట్ చేయడం అని చెప్తాను మీకు. కస్టమ్ పైప్స్ ని పైప్ అనమాట. పైప్స్ అంటే ఏంటంటే జస్ట్ డేటా ట్రాన్స్లేట్ అనమాట. ఏదైనా అప్పర్ కేస్ లెక్ కానీ లోయర్ కేస్ లెక్ కానీ చేంజ్ చేసుకోవాలంటే అండ్ జేసన్ ఫార్మేట్ లో నుంచి మార్చుకోవాలంటే అండ్ ఏదైనా కరెన్సీలోకి మార్చాలంటే అలాంటివన్నీ పైప్స్ అనమాట. ఇలాంటి మనకు 7 పైప్స్ ఉన్నాయి. కస్టమ్ పైప్స్ అనేది సారీ ప్రీ డిఫైన్ పైప్స్ 7 ఉన్నాయి అనమాట మనకి. సో అవి వచ్చేసి నేను ఎక్కడో దగ్గర నేను బ్లాగ్ లో నేను ప్రింట్ చేస్తాను ఆ పైప్స్ ని. మళ్ళీ వేరే పేజ్ తీసుకోవడం ఆ పైప్స్ అనేసి ఎలా ఉంటాయి అండ్ ఆ పైప్స్ ని ఎలా ప్రింట్ చేసుకుంటాను నేను చూపిస్తాను. పైప్స్
సో వీటికి సంబంధించి బ్లాగ్ తీసేస్తాయి. ఇక్కడ చూడండి, నార్మల్ గా H1 లో నేను H2 లో నేమ్ అనేది అంటే బైండింగ్ చేస్తున్నా. ఈ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది నేమ్ అనేది. ఈ నేమ్ ని నేను ఏం చేస్తున్నా అంటే అప్పర్ కేస్ లోకి మార్చాలి. పైప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే హైఫన్ పెడతారు, మిడిల్ లో వచ్చేసి లైన్ అన్నమాట. ఇది లైన్ అప్పర్ కేస్, లైన్ లోయర్ కేస్. అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్ లోకి మారుతుంది, లోయర్ కేస్ అంటే లోయర్ కేస్ లోకి మారుతుంది ఈ నేమ్ అనేది. ఒకసారి చూద్దాం మనకి, ఎన్ని కామెంట్ పెడదాం మనకి. బ్లాగ్ వెళ్దాం మనం. బ్లాగ్ లోకి వెళ్తే మనకి అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ పైప్ అని ఉంటుంది. అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్ లోకి వచ్చింది మొత్తం అంతా, లోయర్ కేస్ అంటే లోయర్ కేస్ లోకి వచ్చింది మనకి. ఇలా యూజ్ చేస్తాం మనకి. ఏదైనా సరే మనకి హోమ్ పేజ్ లో అనుకోండి, హోమ్ పేజ్ లో మనకి ఇవన్నీ చూడండి స్మాల్ లెటర్ లో ఉన్నాయి, కొన్ని క్యాప్స్ లో ఉన్నాయి, కొన్ని స్మాల్ లో ఉన్నాయి, కొన్ని క్యాప్స్ లో ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్యాప్స్ లోకి మార్చాలనుకుంటున్నాను. ఎంటర్ చేసి అన్ని మన క్యాప్స్ లోకి రావాలి అనేసి అనుకుంటే మనం ఇక్కడ యూజ్ చేసాం హోమ్ దాంట్లో. టైటిల్ ఏదో మనకి టైటిల్ కాదు, నేమ్ అనమాట. హెడ్డింగ్ ఈడ ఒక లైన్ పెట్టుకొని అప్పర్ కేస్ పైప్ అనమాట ఇది. ఇప్పుడు మనకి ఎవ్రీ టైం మనకి క్యాప్స్ రాసుకోవడం అవసరం లేదు. మన ఇక్కడ అప్పర్ కేస్ పైప్ అని పెట్టామంటే ఇక్కడ చూడండి ట్రైనింగ్ అనేది మనకి స్మాల్ లెటర్ లో ఉంది కదా, చూడండి రీలోడ్ అవుతుంది. చూడండి క్యాప్స్ లెక్ మార్క్, ఇది అప్పర్ కేస్ పైప్. ఇలాంటి డేటా ట్రాన్స్లేట్ కోసం ఇలాంటి పైప్స్ యూజ్ చేస్తాం అన్నమాట. అలాంటి మనకు చాలా ఉన్నాయి, అవే మనకు కొన్ని మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టుడే డేట్ అనమాట. డేట్ మాత్రం మనకు రావాలి అంటే ఇక్కడ చూడండి డేట్ డి అని పెట్టుకుంటున్నా. దాన్ని గెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి టుడే డేట్, న్యూ డేట్ అనే ఫంక్షన్ ద్వారా మనం గెట్ చేసుకుంటాం డేట్ ని. దాంట్లో వచ్చేసి మనకి ఈ టుడే డేట్ లో వచ్చేసి మనం డి ఓన్లీ డేట్ మాత్రం మనం ప్రింట్ చేసుకుంటాం. నెక్స్ట్ టుడే డేట్ లో డేట్ షార్ట్ టైం అనేసి డిస్ప్లే చేస్తాం. షార్ట్ టైం అనేది ఇదన్నీ ప్రీడిఫైన్డ్ పైప్స్ అన్నమాట. ఇవన్నీ కరెన్సీ USD లెక్క మార్చమని, కరెన్సీ INR లెక్క మార్చమని, ఏదైనా సరే JSON లెక్క కన్వర్ట్ చేయమని మన దగ్గర ఉండే వాల్యూస్ ని, ఇది పర్సంటేజ్ లెక్క మార్చమనేసి. నెంబర్స్ 5.7 అంటే 5 లెఫ్ట్ సైడ్ లో అండ్ 7 రైట్ సైడ్ లో ఉండేట్టు స్లైస్ అన్నమాట. మంత్స్ వచ్చేసి సెకండ్ మంత్ నుంచి 6th మంత్ వరకు ఫిల్టరింగ్ చేయమనేసి. ఇది ఇక్కడ చూస్తే మనకి బ్లాగ్ లోకి వెళ్తే 22 డేట్ ఇవాళ, ఓన్లీ డి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ డి మాత్రం తీసుకుంటా కాబట్టి డి అంటే లెటర్ డి అంటే డేట్ అనమాట. ఇది వచ్చి షార్ట్ టైం అనమాట. ఇది USD కరెన్సీ అనమాట. ఇది INR కరెన్సీ. ఇక్కడ చూడండి డాలర్ అండ్ రూపీ అనేసి వచ్చింది మనకి. ఈ డాలర్ రూపీ అనేది మనకి ఇక్కడ రాసింది INR అండ్ USD అనేసి ఇలాగే రాసుకోవాలి మీరు. JSON అంటే JSON ఫార్మేట్ లో మనం మార్చాలి మన దగ్గర ఉండే డేటాని. ఇక్కడ చూస్తే JSON అంటే మనకి ప్రాపర్టీకి అండ్ వాల్యూకి రెండింటికి డబుల్ కోట్స్ వస్తుంది మనకి. నెక్స్ట్ పర్సంటేజ్ అనమాట. పర్సంటేజ్ మనం మార్చాలంటే 54% అంటే 55 లెక్క కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది 5.7 అనమాట. అంటే మనకు లెఫ్ట్ సైడ్ లో మనకి 5 అనేసి 5 డిజిట్స్ వస్తాయి, మనకి రైట్ సైడ్ లో 7 డిజిట్స్. అండ్ ఇది మార్చ్ టు ఏప్రిల్. మార్చ్ అంటే సెకండ్ మంత్ అంటే థర్డ్ మంత్ నుంచి, అంటే 0 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. ఇది 0, 1, 2, 3, 4, 5, 6 అనేసి అలా స్టార్ట్ అవుతాయి. 0 అనేది జనవరి, సెకండ్ అనేది ఫిబ్రవరి, మార్చ్ అనేది సెకండ్ అనమాట. సెకండ్ నుంచి 6th అంటే దాని ముందు వాల్యూ వరకు మాత్రం మనకు ఫిల్టరింగ్ అవుతుంది. ఇవి పైప్స్ అన్నమాట నార్మల్ గా. కస్టమ్ పైప్ అనేసి ఒకటి ఉంది. ఆ కస్టమ్ పైప్ ని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే NG జనరేట్ పైప్ నేమ్ అన్నమాట. చెప్తాను.
ఎన్జీ జనరేట్ పైప్ నేమ్, కస్టమ్ పైప్ ని జనరేట్ చేయాలి అంటే. అది కూడా ఇక్కడికి వస్తాం, మనకి పైప్స్ లోకి మనకు వస్తుంది, ఈ వాల్యూలోకి వస్తుంది. సర్వీసెస్ ఎలాగైతే ఇచ్చింది ఇలాగ ఎన్జీ జనరేట్ పైప్ అండ్ పైప్ నేమ్ వచ్చేసి నేను యుఎస్డి అని రాసుకున్నాను, యుఎస్డి ఐఎన్ఆర్ రాసుకుంటున్నాను. ఇది మన ఇష్టం. నేనేం చేస్తున్నా అంటే యుఎస్డిని ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసే పైప్ ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఎన్జీ జనరేట్ పైప్ అండ్ పైప్ నేమ్ యుఎస్డి ఐఎన్ఆర్. మనకు కావాల్సిన యుఎస్డి ఐఎన్ఆర్ టిఎస్ ఫైల్, మనకు 2 ఫైల్స్ వస్తాయి మనకి, .ts ఫైల్, .spec.ts ఫైల్. ఈ 2 ఫైల్ మనకి జనరేట్ అవుతాయి. మనకు కావాల్సిన టిఎస్ ఫైలే కాబట్టి ఆ టిఎస్ ఫైల్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఒక వాల్యూని మనం ఇస్తాం. చూడండి, పైప్ మాడ్యూల్ మన ఇంపోర్ట్ అయింది అండ్ pipe.ts ఫైల్ మనకు అయ్యింది. సో pipe.ts ఫైల్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి, pipe.us. ఇక్కడ ఏముంటది మనకి, చూడండి ట్రాన్స్ఫార్మ్ అనేసి యూజ్ చేశారు, వాల్యూ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్, ఏ వాల్యూని రిటర్న్ చేయాలనేసి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక పైప్ ని తీసుకుంటున్నా, బ్లాగ్ లోకి తీసుకుంటున్నా కదా, మన కస్టమ్ పైప్ కాబట్టి బ్లాగ్ లోకి వచ్చేసి మనం యుఎస్డి ఐఎన్ఆర్ అనేసి నేను ఒక పైప్ ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అదే నేమ్ తో నేను యుఎస్డి ఐఎన్ఆర్ :100 అంటున్నా. :100 అంటే మనకి ఏంటంటే ఫస్ట్ మనకి యుఎస్డి ఐఎన్ఆర్ ఇది $30 అనుకోండి. ఈ $30 ని మనం ఐఎన్ఆర్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ వాల్యూ వచ్చేసి మనకి వాల్యూ ఇంటూ ఈ పైప్స్ లో వచ్చేసి మనకి రిటర్న్ వాల్యూ అండ్ 70 ఇస్తాను. ఫస్ట్ ఆ వాల్యూ మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఆ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఆర్గ్యుమెంట్స్ ఫైల్స్ నుంచి. ఇక్కడ వాల్యూ అనేది నెంబర్ మనకు అక్కడ ఇచ్చేది, నెంబర్ డేటా టైప్. ఒకసారి చూద్దాం మనకి వాల్యూ వచ్చిందా లేదా అనేసి, అవుట్పుట్ లేదు. 2100 అనేసి మనకు వచ్చింది. ఇన్ కేస్ మనకి 40 పెట్టానుకోండి, డాలర్ వాల్యూ 70తో మనం ఇచ్చేది ఇక్కడ. ఇక్కడ డాలర్ వాల్యూ 70, ఇక్కడ ఏ వాల్యూ మీరు ఇచ్చినా సరే ఆ వాల్యూ వచ్చేసి మనకి రిటర్న్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు 40 ఇచ్చారంటే 4 7s 28 2800 ఇలా దీన్ని బేస్ చేసుకొని వస్తుంది. ఇన్ కేస్ మనకి డాలర్ వాల్యూ మారింది అనుకోండి, యుఎస్డార్ ఐఎన్ఆర్ వచ్చేసి డాలర్ వచ్చేసి వాల్యూని మారింది అనుకోండి, మనకి డాలర్ వాల్యూ ఒక 72నో 73నో వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ రాసుకోవాలి 72నా 73నా 74 అనేసి రాసుకోవాలి. అలాంటి అవసరం లేకుండా మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం పాస్ చేయొచ్చు అనమాట ఆ వాల్యూస్ ని. అక్కడ ఏదైనా సరే వాల్యూస్ మనం ఇచ్చుకొని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కదా మనకి, ఈ ఆర్గ్స్ వచ్చేసి మనకి నెంబర్ అని తీసుకుంటున్నాం. ఆర్గ్యుమెంట్స్ మనకి నెంబర్స్. ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటంటే మనకి పక్కన గల సైడ్ లో వచ్చేసి మనకి ఏదైనా ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేసాం అనుకుంటే అవి అనమాట మనకి ఇక్కడ పాస్ చేసినట్టు మనకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఇది వచ్చేసి నెంబర్ టైప్ అనమాట, మనకు ఆర్గ్యుమెంట్ పాస్ చేసి నెంబర్. నెంబర్ ఆర్గ్యుమెంట్స్ ని ఇది తీసుకుంటారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ మనం గెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఆర్గ్యుమెంట్స్ ని ప్రైస్ అనే వాల్యూ తీసుకుంటున్నాను. అంటే ప్రైస్ అనేసి డైనమిక్ వాల్యూ. ఈ ప్రైస్ ని బేస్ చేసుకొని మనకు అక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ లో అక్కడ పాస్ చేస్తామో ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ రిటర్న్ చేస్తాం మనం. రిటర్న్ వాల్యూ ఇంటూ ప్రైస్.
వాల్యూ అనేది ఇక్కడికి వెళ్తుంది అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ప్రైస్ లోకి వెళ్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ మల్టిప్లై చేసి మనకి చేస్తాం. చూద్దాం. దాని వచ్చేసి నాట్ ఏ నెంబర్. ఇక్కడ ఏ వాల్యూ మనం పాస్ చేయలేదు. USD INR ఇక్కడ వచ్చేసి మనకి పాస్ ఇక్కడ ఫస్ట్ 1 చేస్తున్నాను నేను. USD INR $1 కి 40 అనేసి. $1 నుంచి నేను పాస్ చేస్తున్నాను. $1 కి $40. 1 కాదు, సారీ, 75 రూపీస్ ఉంది అనుకోండి. డాలర్ రేట్ వచ్చేసి 75 రూపీస్. ఈ 75 రూపీస్ వచ్చేసి $40 ని మనం 75 రూపీస్ తో మనం క్యాల్కులేషన్ చేస్తే మనకి 3000. అదే కనుక మనకి 100 ఉంది, మనకి డాలర్ రేట్ 100 ఉంది. 100 into 40 అంటే 4000 రావాలి మనకి. 4000. అదే కనుక డాలర్ రేట్ పెరిగింది తగ్గింది అనేసి అనుకుంటే దీన్ని బేస్ చేసుకొని, ఇప్పుడు డాలర్ రేట్ 80 ఉంది మనకి. డాలర్ రేట్ 80 ఉంది అంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ఆ వాల్యూ వస్తుంది. 3200. ఇలాగ కస్టమ్ పైప్స్ అనమాట. కస్టమ్ పైప్స్ మనకి ఏంటో సరే పైప్ ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ గా మన వాల్యూస్ మనం ఇచ్చుకోవచ్చు. లేదు అనేసి అనుకుంటే ఇలా ఆర్గ్యుమెంట్స్ అయినా మనం పాస్ చేసుకొని ఇట్లా డైరెక్ట్ గా ఇవ్వచ్చు అనమాట. మనకి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చే వాల్యూస్ అనమాట. ఇక్కడ కోలన్ తర్వాత ఇచ్చే వాల్యూస్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆ ఆర్గ్యుమెంట్స్ నేను ఇక్కడ గెట్ చేసుకుంటున్నాను. ఒక వేరియబుల్ లకి నేను గెట్ చేసుకుంటున్నాను. ఆ వేరియబుల్ తో వచ్చేసి మనకు అక్కడ ఇచ్చిన వాల్యూని నేను మల్టిప్లై చేసి నేను రిటర్న్ చేసుకుంటాను. క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఇదేంటంటే జస్ట్ కస్టమ్ పైప్ మనకు కావాల్సిన పైప్స్ ని ఎలా జనరేట్ చేసుకోవాలని ఒక ఇండివిజువల్ గా మనం ఇస్తాం. ఇవి మనకు కావాల్సినట్టు మనం ఇచ్చుకుంటాం. ఇవి కస్టమ్ పైప్స్ అంటారు నార్మల్ గా. కస్టమ్ పైప్స్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి ఇలాగా. సో ఇవి కానీ ఒకసారి చూడండి, అర్థం కాకపోతే నేను నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చెప్తాను. సో మనకి ఇప్పటి వరకు మనకి అయ్యింది ఏంటంటే, సో ఆల్మోస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంకా అంతే. సో టుమారో అయితే క్లాస్ తీసుకోను. సో టుమారో ఏంటి, థర్స్డే. ఫ్రైడే వచ్చేసి రిమైనింగ్ కాన్సెప్ట్స్ చెప్పేస్తాను నేను. లేజీ లోడింగ్ చెప్తాను, లైఫ్ సైకిల్ హుక్స్ అండ్ అబ్జర్వబుల్స్ అండ్ మెటీరియల్ ఇవై, పాస్ డేటా టు చైల్డ్ అండ్ పాస్ డేటా టు చైల్డ్. ఇవన్నీ వచ్చేసి ఫ్రైడే సాటర్డే ఫినిష్ చేసుకుందాం. మనకి 2 క్లాసెస్ లో ఫినిష్ చేసుకుందాం. సో ఇవాళ చెప్పేంత కాన్సెప్ట్ వరకు అండ్ టాస్క్ కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. టాస్క్ చేస్తే మీకు ఏపీ ఇంటిగ్రేషన్ మీద గ్రిప్ వస్తుంది. సో టుమారో 1 డే టైం ఇస్తున్నాను మీకు. సో టుమారో వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోండి. ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో. అండ్ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేయడానికి, మెయిన్ బిగ్గర్ ప్రాజెక్ట్ చేయడానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ ఫ్రైడే సాటర్డే మనం ఫినిష్ చేసుకుందాం ఇది. ఓకేనా? దిస్ ఇస్ టుడే క్లాస్.